హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు? ముంత మసాలా అదే అటుకుల మిక్చర్, మరమరాలు మిక్చర్ అని బండ్ల మీద స్ట్రీట్ స్టైల్‌లో అమ్ముతూనే ఉంటారు. సో, అదే ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఏం మసాలాలు ఎక్కువ వేసుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో టేస్టీగా చేసుకోవచ్చు. వాటి కోసం ఏమేమి కావాలో చూసేయండి. టమోటో, ఆనియన్స్, కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలు, వేయించిన అటుకులు, ఉప్పు, కారం, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే వేయించిన మొక్కజొన్న చిప్స్ అదే కార్న్‌ఫ్లెక్స్, అలాగే కొద్దిగా మిర్చి, నిమ్మకాయ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏమున్నదంటే ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకునేవి అన్నీ మనం ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ గానీ, ఇవి గానీ అన్నీ పిండేసుకొని అవి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎక్కువగా మసాలాలు కూడా వేసుకోక్కర్లేదు. మనం చాట్ బండి దగ్గర చేయించుకున్నామంటే వాడు గ్యారంటీగా చాలా 2, 3 రకాల వరకు మసాలాలు వేస్తూనే ఉంటాడు. సో, దీనిలో నేను ఒకే ఒక ఐటెమ్ వాడాను. అది కూడా గరం మసాలా పావు టీ స్పూన్‌లో కొద్దిగా అంత. అంతే వాడాను. చాలా అంటే చాలా యమ్మీగా, టేస్టీగా చాలా అంటే కరకరలాడుతూ మధ్య మధ్యన పుల్ల పుల్లగా, కారంగా ఉల్లిపాయలు, టమోటాలు చాలా అంటే చాలా సో యమ్మీ. చూస్తేనే మనకు నోట్లో నుంచి నీరు ఊరిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం బయటికెళ్ళి చేయించుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు కదా! మీరు కూడా ట్రై చేయండి. సో, ఫస్ట్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి కదా! సో, మీరు నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారా? యమ్మీ యమ్మీ ముంత మసాలా రెడీ అయిపోయింది. అదేనండి అటుకుల మిక్సర్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, టేస్టీగా ఉంటుంది. అంతేనండి. మనం బయటైతే ఎలా సర్వ్ చేసుకుంటామో అలాగా ఒక పేపర్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ దీన్ని సర్వ్ చేసుకొని, ఒక స్పూనేసుకొని తింటే వావ్! 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 అనాల్సిందే. ఇది తిని చాయ్ తాగామంటే మన కడుపు నిండిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుందండి. సో, యమ్మీ యమ్మీ ముంత మసాలా అటుకుల మిక్సర్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.